మొన్నటికి మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు అధికార కూటమి 164 స్థానాల్లో విజయం సాధిస్తే విపక్షంగా ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కడం తెలిసిందే. దీంతో ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10% సీట్లు లేకపోవడంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షమే లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే కాదు, తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది. మహారాష్ట్రలో అధికార పక్షంగా మహాయుతి అవతరించగా ప్రతిపక్షంగా మహావికాస్ అఘాడీ నిలిచింది. అయితే ఈ కూటమిలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేలా 10% సీట్లు రాలేదు. కూటమిలోని శివసేన, యూబీటీ 20 సీట్లు, కాంగ్రెస్కు 16, ఎన్సీపీ శరద్ పవార్కు 10 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా 10% సీట్లంటే 29 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. కానీ విపక్షంలో నిలిచిన ఏ పార్టీకి ఆ స్థాయిలో సీటు రాకపోవడంతో మహారాష్ట్రలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే పార్టీ లేని పరిస్థితి. ఈ తీరులో దేశం మొత్తం 7 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షం లేని రాష్ట్రాల జాబితాలో మొదటగా ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కింలున్నాయి. తాజాగా మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో చేరింది. ఎన్నికల వేళ అధికార పక్షానికి తిరుగులేని మేజార్టీని ఓటర్లు కట్టుబెట్టడం మామూలే అయినా ప్రతిపక్ష ఉనికిని కూడా చాటుతుంటారు.